హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. నేను కావ్యశ్రీ, కపిల్ మహర్షి న్యూమరాలజీ ఆఫీస్ లో పిఆర్ఓ. ఈ రోజు మనం బాబా పాండురంగం గారు, వరల్డ్స్ హై పెయిడ్ న్యూమరాలజిస్ట్ అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్, తన సార్ తోని మనం మొబైల్ నంబర్ గురించి కొన్ని డీటెయిల్ గా అడిగి తెలుసుకుందాము. నమస్తే గురుగారు, బాగున్నారా? నమస్తే, హ్యాపీ భారత్, హ్యాపీ భారత్. నేను చాలా బాగున్నారు. మీరు? నేను చాలా బాగున్నా గురుగారు. వెరీ నైస్. ఏంటి ఈ రోజు ఈ రోజు మేము టాపిక్ ఏంటంటే లక్కీ నంబర్ గురించి అడుగుదామని లక్కీ తెలుసుకున్నాం. మొబైల్ నంబర్ గురించి. సో మనకి వ్యూవర్స్ చాలా మంది ఎన్నో డౌట్స్ అడుగుతున్నారు. కొందరు ఈ నంబర్ బాగుంటుంది అంటున్నారు, కొందరు ఎండింగ్ ఈ నంబర్ సిరీస్ బాగుంది అంటున్నారు. సో దాని గురించి మీరు డీటెయిల్ గా ఏమైనా మాకు చెప్తారా గురుగారు? రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఓకే, రకరకాలుగా మాట్లాడితే ఖచ్చితంగా మనము అసలు వాస్తవంగా లక్కీ మొబైల్ నంబర్ గురించి నేను 2012లో తెలుసుకున్నాను. నేను ఓకే, అంటే 2012 ఇప్పుడు 2024. అవును గురుగారు. ఈ లక్కీ మొబైల్ నంబర్ గురించి న్యూమరాలజిస్టులు తెలుగు రాష్ట్రాల్లో కానీ భారతదేశంలో కానీ ఎప్పుడు ఏం వీడియోలు చేయలేదు. బాయ్ చూడండి, న్యూమరాలజీ యోగితా పనులు మీరు 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి ఫేస్బుక్ లో న్యూమరాలజీ యోగితా పని ఫేస్బుక్ లో మీరు చూడండి. చూస్తే అప్పటి నుంచి 5-6 సంవత్సరాల నుంచి నేను చెప్పిన లక్కీ మొబైల్ నంబర్. ఈ మధ్య కాలంలో కొంచెం వీడియో చూసి మా దగ్గర ట్రైనింగ్ చేసుకొని ఈ లక్కీ మొబైల్ నంబర్ గురించి బాగా చెప్పారు. నేను చెప్పిన తర్వాత మొదట్లో అయితే నేను 1, 5, 6, 9 నంబర్లే ఉండాలని చెప్పాను. తర్వాత 3-4 సంవత్సరాల క్రితం మళ్ళీ 4 నంబర్ ఉండాలని చెప్పాను. తర్వాత కొన్ని నంబర్లు ఇంకా ఎందుకు ఉండాలని అవి మా కన్సల్టేషన్ వచ్చిన వాళ్ళు చెప్తుంటారు అన్నమాట. సో ఇక్కడ మనకి ఏంటంటే నేను చెప్పిన దానికి కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే కొంచెం నాలెడ్జ్ ఎక్కువ పెరిగి కొంచెం తక్కువ పెరిగి కొంచెం చింతకాయ పచ్చడి వేసి అన్ని రకాలుగా జ్యూసులు చేసి రకరకాలుగా ఇప్పుడు ఏంటంటే లక్కీ మొబైల్ నంబర్లో నేను అసలు మెయిన్ ఇంపార్టెంట్ చెప్పబోతున్నాను. మీ అందరూ మొదటిసారిగా మా ఛానల్ చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన అలానే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నాకు ఇంగ్లీషు హిందీ రాకున్నా ఆ యొక్క హిందీ అండ్ ఇంగ్లీష్ వర్షన్ లో కూడా వీడియోలు చేస్తున్నాను. కావలిస్తే మీ ఫ్రెండ్స్ కి మీ చుట్టాలకి మీరు బాబా నంబర్ హిందీ అని ఒకటి ఉంటుంది యూట్యూబ్ ఛానల్, బాబా నంబర్ హిందీ ఒకటి. తర్వాత బాబాజీ టీవీ న్యూమరాలజీ ఇంగ్లీష్ అని ఉంటుంది అనమాట. దాంట్లో వెళ్ళి మీ ఫ్రెండ్స్ మీ చుట్టాలు ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి తెలియజెప్పండి. ఇక మెయిన్గా నేను వచ్చిన తర్వాత న్యూమరాలజీలో ఇంతకుముందు లక్కీ నేమే ఉండే. ఏ న్యూమరాలజీ లక్కీ నేమే చేశాను. కానీ నేను వచ్చిన తర్వాత లక్కీ మొబైల్ నంబర్ వాడాలి, లక్కీ బ్యాంక్ అకౌంట్ నంబర్ వాడాలి, లక్కీ వెహికల్ నంబర్ వాడాలి, లక్కీ మ్యారేజ్ డేట్స్ ఉండాలని నేను చెప్పిన. కావాల్సి మీరు అందరూ సర్చ్ చేసుకోవచ్చు. చేతి మీద ఇట్లా ఉదయం మీద చేసేసుకొని చెప్పండి. అంతకుముందు ఎవరైనా చేసిండ్రా ఇట్లా? ఇప్పుడు నా శిష్యులే చేస్తుంటారు, నా శిష్యులే చెప్తుంటారు. కర్ణాటకలో కానీ, తమిళనాడులో కానీ, సౌత్ ఇండియాలో కానీ, నార్త్ ఇండియాలో కానీ నా శిష్యులో చేస్తుంటారు. వేరే వాళ్ళు ఏం చేయరు. ఓకేనా? వేరే వాళ్ళు కూడా ఏకలవ్య శిష్యులు ఉంటారు, వాళ్ళు కూడా రిసర్చ్ చేస్తుంటారు. కానీ మెయిన్ గా ఇప్పుడు మీకు టాపిక్ చెప్పబోయేది అంటే లక్కీ మొబైల్ నంబర్ అనేది తెలుగు రాష్ట్రాల్లో కాదు ప్రపంచవ్యాప్తంగా నేను వచ్చిన తర్వాత హై డిమాండ్ అయింది. అంతకుముందు లేదు. అంతకుముందు ఫ్యాన్సీ నంబర్ తీసుకున్నాయి 777 666 అని. కానీ ఇప్పుడు నేను మళ్ళీ మీకు విషయం చెప్పబోతున్నాను. చాలా రహస్యం. ఇప్పటి వరకు యూట్యూబ్ లో ఎప్పటి వరకు నేను చెప్పలేదు. ఇది ఇప్పుడు చెప్పబోతున్నాను. ఇప్పుడు లక్కీ మొబైల్ నంబర్ లో మనకు ఏ మొబైల్ నంబర్లు అయినా 10 నంబర్లు ఉంటాయి. సో దీనికి అలా క్రాస్ చేశానమాట. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 స్థానాలు ఉంటాయి. అయితే 10 స్థానాలలో మీరు స్టార్టింగ్ లో ఏ నంబర్ తో స్టార్ట్ అయినా పెద్ద ఇంపాక్ట్ ఏమీ ఉండదని మొదటి నుంచే చెప్పాను నేను. అంటే మొబైల్ నంబర్ స్టార్టింగ్ లో మొబైల్ నెంబర్ ఇది 1 ప్లేస్ ఉంది కదా. సో ఇది 10% ఉంటుంది అనమాట. 10% ఉంటుంది. స్టార్టింగ్ ప్లేస్ 10%. సో స్టార్టింగ్ లో మీరు 8తో స్టార్ట్ చేసుకున్నా ఏం కాదు, 9తో స్టార్ట్ చేసుకున్నా ఏం కాదు, 6తో స్టార్ట్ చేసినా ఏం కాదు, 7తో స్టార్ట్ చేసినా ఏం కాదు. సో బికాస్ ఏంటిది 10%. దీని పర్సెంట్ దేంతో స్టార్ట్ చేసినా పోయేది ఏం లేదు. మీకు 10% నేను. కానీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ ఏంటిదంటే స్టూడెంట్స్ కి ఎప్పుడైనా మీరు టీచర్ గా ఉన్నప్పుడు 90% మార్కులు వచ్చాయంటే ఏమనుకుంటారు మీరు కదా. సో అందుకోసమే ఈ 90% అనేది చాలా ఇంపార్టెంట్ ఒకటి. తర్వాత 10th ప్లేస్ లో మెయిన్ ఎండింగ్ లో చెప్తున్నా కదా, మెయిన్ ఎండింగ్ లో ఇది మనకు 100% వాల్యూ చేస్తుంది అని చెప్పా.
సో మెయిన్ ఎండింగ్ లో ఎవరి మొబైల్ నంబర్ లో అయితే జీరో ఉందనుకోండి, జీరో జీరో. ఇంకా 100% జీరో. ఓకే, సో జీరో తీసుకోదంట. ఎండింగ్ జీరో, Yes. ఇది జీరో. ఓకే, లైఫ్ విల్ బికమ్ జీరో. అందుకోసమే ఎండింగ్ నంబర్ లో ఎప్పుడు కూడా మనం చెప్పేది ఏంటంటే ఎండింగ్ నంబర్ లో ఉండాల్సినవి 5 ఉంటే చాలా మంచిది అని చెప్పాము. ఓకే, 5 ఉండాలి. ఎందుకంటే ఈ 5 నంబర్ ఏమంటారంటే లో షో గ్రీన్ లో ఇలా మనం వేసుకుంటే ఈ మధ్యలో ఉంటుంది కాబట్టి ఇది యూనివర్సల్ మాస్టర్ నంబర్ కాబట్టి ఇది అన్ని నంబర్ల యొక్క క్వాలిటీని తెలుసుకొని ఉంటుంది. అన్ని నంబర్లు లేకున్నా ఇది రోల్ చేస్తుంది, దీనిలాగా ఇది ప్రవర్తిస్తుంది. యూనివర్సల్ మాస్టర్ నంబర్. ఇంపార్టెంట్ నంబర్. అందుకోసమే ఎండింగ్ లో 10వ స్థానంలో 5 నంబర్ ఉంటే ఆల్ రౌండ్ సక్సెస్. ఓకే, సో ఎండింగ్ లో 5 ఉండొచ్చు అంటున్నా. ఎండింగ్ లో 5 ఉంటే ఆల్ రౌండ్ సక్సెస్, బిజినెస్ నంబరు, యూనివర్సల్ మాస్టర్ కీ నంబరు, మహావిష్ణువు నంబరు, యువరాజు నంబర్ అంటాం. ఓకేనా? అందుకోసమే ఎండింగ్ నంబర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత ఎండింగ్ లో 6 ఉంటే చాలా మంచిది అంటాను. 6 నంబర్ ఉంటే ఏంటిదంటే యువరాజు అయిపోయింది కదా, యువరాణి. యువరాజు అయిపోయిన తర్వాత యువరాణి. తర్వాత 6 నంబర్ ఏంటిదంటే ఫ్యామిలీ నంబరు, గ్రోత్ నంబరు. ఫ్యామిలీ అంటే భార్య భర్తలు, చిల్డ్రన్స్, గ్రోత్, ఫైనాన్షియల్, లగ్జరీ, ఇవన్నీ. సో అందుకోసమే 6 నంబర్ కూడా లక్ష్మీ స్థానము అంటున్నాం కదా. సో అందుకోసం ఎండింగ్ లో 5 నంబర్ తో కానీ 6 నంబర్ తో కానీ ఈ దీంట్లో ఏదైనా సరే ఎండింగ్ అయినా చాలా మంచిది. ఇప్పుడు ఈ కాంబినేషన్ చూపిస్తాను చూడండి. ఎప్పుడైనా ఎండింగ్ లో 5తో 5, 6 ఎండింగ్ అయినా చాలా మంచిది. అంటే ఇది 90% పనిచేస్తుంది, ఇది 100% పనిచేస్తుంది. లేదు ఇప్పుడు మొబైల్ నంబర్లు చాలా మంది తీసుకోవడం ఎక్కువ అయిపోయింది కాబట్టి మీకు 5, 6 కాంబినేషన్ దొరకకపోవచ్చు. అలాంటప్పుడు అప్పుడప్పుడు నేను ఇలా కూడా ప్రిపేర్ చేపిస్తున్నాను. ఏంటిది? ఇది 90% మళ్ళీ ఇది 100%. అది అన్నమాట. సో అలా మీ కాంబినేషన్ లో ఎండింగ్ లో ఇది ఉంటే 100% వర్కౌట్ అవుతుంది. ఇలా రాగానే కాదు, మళ్ళీ మన మొబైల్ నంబర్లలో 6 కేటగిరీలు ఉన్నాయి. 6 కేటగిరీలు: ఎక్సలెంట్, వెరీ గుడ్, నార్మల్, తర్వాత వెరీ బ్యాడ్, ఇవన్నీ ఉన్నాయి. సో ఇలా వచ్చినంత మాత్రాన ఒక్కొక్కసారి ఎక్సలెంట్ రాకపోవచ్చు. అంటే మొత్తం కాంబినేషన్ చూసుకోవాలి. అందుకోసమే 4, 5, 6 స్థానాల్లో 0 ఉండకూడదు అంటుంది. ఇలా 4 అంటే మనీ నంబర్ అంటారు, 5 అనేది కమ్యూనికేషన్ స్టెబిలిటీ అంటారు, 6 అనేది 6 పొజిషన్ అనేది ఫ్యామిలీ స్థానం అంటారు అన్నమాట. సో ఇంకా వీలైతే మీకు ఏ స్థానంలో కూడా 0 లేకపోతే చాలా మంచిది. 0 లేకుండా అంటే మీ దాంట్లో ఉంది కదా అని మీరు అడగచ్చు. ఇది నేను 2018 ఇదిగోండి, నేను తీసుకుంది 6వ తారీఖు 3వ నెల 2018. ఇప్పుడు ఈ మార్చి 6వ తారీఖు 2024 ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 6 years కదా. మరి అంటే నేను నా మొబైల్ నంబర్ లో 4 నంబరు, 3 నంబరు ఇవన్నీ పెట్టుకొని ఉన్నాను కదా. ఇప్పుడు నా శిష్యులు ఏమనుకుంటున్నారంటే నేనే వచ్చి చెప్పాను అనుకుంటున్నారు. చాలా అంధవిశ్వాసం, అజ్ఞానం. నేను 2018లోనే ఈ నంబర్ తీసుకున్నా, 8096413456. ఒకళ్ళు అంటారు న్యూమరాలజిస్ట్ ఈ 13 నంబర్ నేనే చెప్పినా, అందుకోసమే గురూజీ 13 నంబర్లు పెట్టుకున్నాడు, అందుకోసం బాగా డబ్బులు సంపాదిస్తున్నాడు ఒక అంటారు న్యూమరాలజిస్ట్. నువ్వు పుట్టక ముందే నేను న్యూమరాలజీ మొదలు పెట్టినా. నువ్వు ఇప్పుడు వచ్చి వారం రోజుల్లో, నెలలో, 2 నెలల్లో నువ్వు చెప్తే ఆల్రెడీ నేను ఎప్పుడో తీసుకున్నాను కదా 2018లోనే. దీనికన్నా ముందే నేను ఇంకో నంబర్ కూడా తీసుకున్నాను. అంటే ఇప్పుడు ఇక్కడ దేంతో ఎండ్ అయింది మనకు 5, 6 కదా. నేను అంతకుముందు 2015 తర్వాత జూలై
నేను దాదాపుగా ఈ జూలై మంత్లో 10వ తారీఖు ఇప్పుడు తీసుకున్నాను నేను ఓకే ఇక్కడికి వచ్చిన తర్వాత హైదరాబాద్ జూలై 1కి నేను ఇక్కడికి వచ్చాను 2015లో. అప్పుడు నేను తీసుకున్న నంబరు 9154388165. ఇది 50 నంబరు. ఓకే ఓకే సో ఇది 50 నంబరు. ఇక్కడ 65 తో ఎండ్ అయింది కదా. ఎండ్ అయింది కదా. సో నేను ఏం చెప్పాను, ఏదైతే చెప్పానో అవే తీసుకున్నాను, ఏది చెప్తున్నానో అవి తీసుకున్నాయే చెప్తున్నా, వేరేది ఏం లేదు. అంటే 2015 ముందు ఈ యొక్క కుహానా మేధావులు ఇప్పుడు వచ్చి చెప్తున్నారు కదా, 1 ఉండాలి, 4 ఉండాలి, 5 ఉండాలి, 6 ఉండాలి, 9 ఉండాలని. ఫస్ట్ ఎవరు చెప్పిండ్రు, ఎవరు ఆచరించారు, ఎవరు తీసుకున్నారు? 2015 ఎక్కడ, 2024 ఎక్కడ? 9 సంవత్సరాల క్రితం లక్కీ మొబైల్ నంబర్ గురించి ప్రపంచానికి చెప్పింది బాబా పాండరంగమే. కళ్ళు తెలుసుకో ఫస్ట్, ఆగం కాకండి ఫస్ట్. అందుకే వీటిపైన 15-20 సంవత్సరాలు మేము రీసెర్చ్ చేసినాం, ఒక్క రోజులో కాలేదు. సో అందుకోసమే ఇప్పటి వరకు మీరు చాలా మంది మోసపోతున్నారు బయటకు వెళ్ళి. ఎస్, నా యొక్క అపాయింట్మెంట్ ఫీజు హైయే, తర్వాత నేను ఇచ్చే మొబైల్ నంబర్లు కూడా హై కాస్టే. సో అందుకోసమే కాస్ట్ ఎక్కువ ఉంటుందని చీఫ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళారనుకోండి, మీరు చీఫ్ అయిపోతారు. సో అందుకోసమే సత్యం తెలుసుకోండి, ఎండింగ్ నెంబర్స్ ఏమున్నాయి, ఎంత పర్సెంటేజ్తో ఉంది. ఇది 50 నెంబరు, ఇప్పటికీ నేను వాడుతూనే ఉన్నాను, ఇప్పటికీ నేను వాడుతున్నాను. ఇంకొక మేధా వస్తాడు 4వ స్థానంలో, ఇదిగో 1 2 3 4 5 6 7, 7వ స్థానంలో 8 ఉండద్దు, 4వ స్థానంలో 8 ఉండద్దు, 3వ స్థానంలో 8 ఉండద్దు. 8 గురించి నీకు తెలుసా నాయన? 8 గురించి నీకు తెలుసా? వాట్ ఈజ్ 8 నంబర్? 8 ఈజ్ అ వర్క్ ఓరియంటెడ్ నంబర్, కర్మకారకుడు, శని మహారాజు. అసలు 8 నంబర్ ఎవరి డేట్ ఆఫ్ బర్త్ లో కానీ ఎవరి మొబైల్ నంబర్ లో లేదంటే నీ జీవితంలో అన్ని కొలాప్స్ అయిపోతాయి. 8 నంబర్లో మ్యారేజ్ చేసుకోవద్దంట, 8 నంబర్లో గృహప్రవేశాలు చేయొద్దంట. మొబైల్ నంబర్లో ఉండద్దని ఎప్పుడు నేను చెప్పలే 8 నంబర్. ఇంకొకటి, మరి ఒకవేళ ఈ నా నంబరు ఫాల్స్ అయితే, ఒకవేళ ఈ నంబరు రాంగ్ అయితే, మరి నాకు ఇన్ని 3 కోట్ల ఒక సంవత్సరంలో, 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో 3 కోట్ల డబ్బు ఎలా సంపాదిస్తాను నేను? ఎలా సంపాదిస్తాను? అది రాంగ్ అయితే మరి కాదు కదా. అంటే ఇప్పుడు చెప్పే వాళ్ళంతా ఆఫ్ నాలెడ్జ్ అయి ఉండి దీని మీద అనుభవం లేకుండా జనాల్ని, కస్టమర్స్ ని ఆగం చేసి లాస్ట్కి ఇప్పుడు ఎలాంటి నంబర్లు ఇస్తున్నారంటే, ఎండింగ్ లో అసలు ఎండింగ్ లో ఏవి ఇవ్వకూడదంటే, నేను చెప్పాను ఆల్రెడీ మా శిష్యులకి, అయినా కొంచెం పైత్యం ఎక్కువ అయిపోయి ఎండింగ్ లో 36 నంబర్ ఇవ్వద్దు అని చెప్పా, ఎండింగ్ లో 63 నంబర్ ఇవ్వద్దు అని చెప్పా, ఎండింగ్ లో 26 నంబర్ ఇవ్వద్దు అని చెప్పా, ఎండింగ్ లో 16 నంబర్ ఇవ్వద్దు అని చెప్పా. ఇప్పుడు ఇవన్నీ ఇస్తున్నారు మొబైల్ నంబర్ దొరకక. మొబైల్ నంబర్ దొరకక వీళ్ళు ఎండింగ్ లో 26 నంబరు ఇస్తున్నారు, ఎండింగ్ లో 16 నంబరు ఇస్తున్నారు, ఎండింగ్ లో 36 నంబరు ఇస్తున్నారు, ఎండింగ్ లో 63 నంబరు ఇస్తున్నారు. దీన్ని బట్టి తెలుసుకోండి. ఇక ఇంకా 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 ఏమైపోయి అజ్ఞానం ఎక్కువ అయిపోయి టోటల్ 2 సిరీస్ అంటే 20 నంబర్ కూడా మొబైల్ నంబర్ ఇస్తున్నారు, టోటల్ 40 నంబర్ కూడా ఇస్తున్నారు. ఇలా ఇయ్యచ్చా? ఇయ్యకూడదు, చాలా తప్పు ఇవన్నీ. సో అందుకోసమే అనుభవజ్ఞం కలిగిన వ్యక్తుల దగ్గర మీరు పైసలు 10 రూపాయలు ఎక్కువైనా సరే కానీ, ఇందులో మా శిష్యులు ఉన్నారు, బయట వాళ్ళు కూడా ఉన్నారు. మొబైల్ నంబర్ దొరకకపోవడం వల్ల ఇష్టమున్న నంబర్లు అంటే ఫార్ములా మర్చిపోయారు, ఇంకా గురువు చెప్పింది మర్చిపోయారు, అట్ట మీద పెట్టేశారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తాం. ఒకవేళ మా దగ్గర నంబర్ దొరకకపోతే మీరు ఎవరైతే నాకు అమౌంట్ వేసినారో మేము డబ్బులు కూడా రిటర్న్ చేసాం. నంబర్ దొరకకపోతే నేనేం చేయాలి? నా కంపెనీ, ఎయిర్టెల్ నా కంపెనీ, జియో నా కంపెనీ, వోడాఫోన్ నా కంపెనీ కాదు కదా. నంబర్ దొరకలేదు అంటే ఇవ్వట్లేదు, డబ్బులు రిటర్న్ బ్యాక్ చేసేసాం నేను. సో అందుకో ఇప్పుడు వాళ్ళకి డబ్బులు రిటర్న్ బ్యాక్ చేయలేక వాళ్ళు ఇష్టం వచ్చిన సబ్జెక్ట్ చెప్పుకొని 16తో ఎండ్ అయిన నంబర్ కూడా ఇవ్వచ్చు అంటున్నాడు, 26తో ఎండ్ అయిన నంబర్ కూడా ఇవ్వచ్చు అంటున్నారు. ఇప్పుడు నేను 2006లో ఒక వికలాంగునికి, అంజనేయులు అనే వికలాంగుడు ఉంటాడు, దేవరూపంలో ఉంటాడు. ఆయనకి నేను 2000 ఇస్తే MSW మాస్టర్ ఆఫ్ సోషల్ వర్కర్ లో పీజీ కాలేజ్ కింద వాళ్ళు జాయిన్ అయ్యారు. ఆయనకి 2000 రూపాయలు మొబైల్ తీసుకున్నాడు.
ఆయన ఎండింగ్ నంబర్ 26. ఇప్పుడు అప్పటికి 2006 నుంచి ఇప్పుడు 2024లో ఆయన గ్రోత్ ఏందో తెలుసుకుందాం. 26 నంబర్తో ఎండ్ అయింది కదా, ఆయన ఎన్ని కోట్లు సంపాదించాడు, ఏమయ్యాడో తెలుసుకోవాలి కదా. ఊరికే నేను నంబర్లు ఇస్తే ఎలా? 10-15 సంవత్సరాలు రీసెర్చ్ చేశాను కదా దీంట్లో. సో కొత్తగా వచ్చే వాళ్ళకి ఏమి లేదు, డబ్బులు ఏ విధంగా సంపాదించుకోవాలని తప్ప గ్రాడ్యువల్ గా నా విధంగా స్టెప్ బై నేను ఒక 4-5 years క్రితం నేను ఫ్రీగానే ఇచ్చిన నంబర్లు. అప్పుడు ఎవరు అడిగారు? ఇప్పుడు అందరికన్నా ఎక్కువ కాస్ట్ లో అమ్ముతున్నారు. ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు అంటే నంబర్లు దొరకలేవు. సో ఇది గమనించండి. నెక్స్ట్ వీడియోలో మేము అవకాశం ఉంటే మీకు నంబర్ కూడా పెడతాను. ఆ నంబర్ మీరు డయల్ చేయండి. ఆ వ్యక్తికి ఎండింగ్ నంబర్ 26తో ఉంది. ఆయనకి ఏం కష్టాలు అయినాయి జీవితంలో, వాళ్ళకు ఏమేమి ప్రాబ్లమ్స్ వచ్చినాయి తెలుసుకో ఇప్పుడు. సో దాన్ని బట్టి ఆయనకు కొడుకు పుట్టి చనిపోయినాము, ఓకేనా. ఆయన ఒక పెద్ద సంస్థలో పనిచేసి 1-2 years మళ్ళీ అక్కడ నుంచి వచ్చేసి వేరే జాబ్ చేసినాడు. ఎంఏ డబ్బులు చేసినట్టు నెలకి 50,000 నుంచి 1,00,000 రూపాయలు సంపాదిస్తారు వాళ్ళ క్లాస్మేట్స్ అంతా. ఈయన ఇప్పుడు దాదాపు 14,000-20,000 సంపాదిస్తుంటాడు. సో అందుకోసమే నేను ఆయన నంబర్ ఇస్తా, ఆయన మాట్లాడుకుంటా. ఎండింగ్ లో 26 నంబర్ ఉంటే ఏం ప్రాబ్లం అవుతుంది, ఎండింగ్ లో 16 నంబర్ ఉంటే ఏం ప్రాబ్లం అవుతుందో నీకు తెలియదు. ఈ రోజు కొత్తగా వచ్చి ఆగమాగం జనాలు చేస్తే వాళ్ళు రేపు నీకు కూడా ఆగమాగం చేస్తారు. ఆగమాగం చేసేది కాదు న్యూమరాలజీ. హైయెస్ట్ గా నేను తీసుకెళ్లేది. ఏది ఇవ్వను అదే ఇవ్వాలి, ఏది ఇవ్వకూడదు అది ఇవ్వకూడదు, ఓకేనా. సో తప్పకుండా మీకు ఇక్కడికి వస్తే 100% న్యాయం జరుగుతుంది అనలో సందేహం లేదు. కానీ నేను గ్యారంటీలు వారంటీ ఇవ్వను. ఎందుకు ఇవ్వను అంటే నేను ఇంత మంచి నెంబర్ ఇచ్చినాను, పని చేయకుండా ఇంట్లో కూర్చుంటే ఏం నడుస్తుంది? స్మార్ట్ వర్క్ హార్డ్ వర్క్ చేయాలి కదా. ఏదో నేను నంబర్ పెట్టుకున్నాను 46 నంబరు అని అంటే కుదరదు కదా. కాదు కదా, వర్క్ చేయాలి. 18 గంటలు 20 గంటలు 12 గంటలు 14 గంటలు. సో ధీరుభాయ్ అంబానీ కొడుకులు అయినా చేస్తున్నారు, ముఖేష్ అంబానీ కొడుకులు చేస్తున్నారు, అందరూ వర్క్ చేస్తున్నారు, ఓకేనా. సో మీరు కూడా చేస్తూ వర్క్ తో ఈ నంబర్స్ ని ఫాలో చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది, దాంట్లో సందేహం ఏమి లేదు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఎండింగ్ లో మాత్రము చాలా ఇంపార్టెంట్. స్టార్టింగ్ గురించి సంబంధం లేదే లేదు. ఇక మధ్యలో మాత్రం జీరోలు ఉండకూడదు. దాంట్లో 8 వచ్చినా 9 వచ్చినా 2 వచ్చినా 4 వచ్చినా పోయేది ఏమీ లేదు. అసలు ఈ నాలెడ్జ్ వాళ్ళకి లేనే లేదు. ఈ నాలెడ్జ్ ఎండింగ్ లో ఎంత పర్సెంటేజ్ ఉంటుంది, స్టార్టింగ్ లో ఏముంటది అనే నాలెడ్జే లేదు వాళ్ళకి. ఎందుకు లేదంటే ఈ విషయం నేను ఇప్పుడే చెప్తున్నా, వాళ్ళకి ఇంతకుముందు తెలియదు, వాళ్ళకి చెప్పలేను. నేను క్లాసులలో కూడా ఇక్కడ చెప్పలేను. అందుకోసమే ఇది చాలా మందిని ఆదం చేస్తున్నారు కాబట్టి ఈ విధంగా చెప్పడానికి నేను ముందుకు వచ్చిన అనమాట ఖచ్చితంగా, ఓకేనా. ఇవన్నీ నేను ఫాలో అయినా కాబట్టి ఊరికే కోటీశ్వరుని కాలే నేను. ఇవన్నీ ఫాలో అయ్యా. లక్కీ నేమ్ ఫాలో అయ్యా, లక్కీ మొబైల్ నెంబర్ ఫాలో అయ్యా, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఫాలో అయ్యా. నేను ఫాలో అవ్వడం కాదు, నా భార్యకి ఇచ్చిన, నా కూతురుకులు కొడుకులకి, నా ఫ్రెండ్స్కి, నా శిష్యులకు అందరికి ఇచ్చాను. ఇవన్నీ ఫాలో అయ్యా. ఫాలో కాకుండా ఏవి జరగవు. ఫాలో చేయండి 100%. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.